వెల్కమ్ టు రాజనీతి. మన భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా అవతరించింది. జీడిపి వేగంగా పెరుగుతుందని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో పాటు ఇతర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నాయకులు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. కొంతమంది బీజేపీ అనుకూల ఆర్థికవేత్తలు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో డాలరు, యూరోతో రూపాయి మారకం విలువ రోజు రోజుకు పడిపోతూ ఉంది. అవరోహణ కానీ ఆరోహణ లేదు. ఒకవైపు అమెరికా ఎకానమీ బాగాలేదు. అమెరికా ఎకానమీ చాలా దారుణంగా ఉంది. ట్రంప్ వచ్చాక ఇంకా ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను పీకేస్తున్నారు. అక్కడ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులను పీకేస్తున్నారు. ప్రపంచ దేశాల వాణిజ్యంలో డాలర్ పాత్ర తగ్గిపోతూ ఉంది. వేర్వేరు రూపాల్లో వాణిజ్యం చేసుకుంటున్నారు. అమెరికా అప్పులు పెరిగిపోయినాయి. ఆర్థిక పరిస్థితి అధోగతికి చేరుతుంది. అయినా కూడా మన రూపాయి బలపట్టంలా డాలర్తో కంపేర్ చేసినప్పుడు. డాలర్ పడిపోతున్నా, రూపాయి పెరగట్లేదు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు $1 విలువ ₹60 ఉంది. అప్పట్లో యూపీఏ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. యూపీఏ కంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే సమర్థవంతంగా దేశాన్ని నడుపుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఎక్కువ మంది నమ్మారు. కానీ ఆ తర్వాత నుంచి రూపాయి విలువ ఎప్పుడు శరవేగంగా పడిపోవటమే కానీ పెరగటం అనేది లేదు. 2020 నాటికి ₹15 పడిపోయి ₹75 అయింది డాలర్తో పోల్చినప్పుడు. ఇప్పుడు 25కి ఇంకో 5 ఏళ్లకి ₹90 పడిపోయింది. $1కి ₹90. 2014లో డాలర్కి ₹60 ఉంటే 2025లో 11 ఏళ్ల తర్వాత డాలర్కి ₹90 అయింది. ఇదే విధంగా దిగజారితే 29 ఎన్నికల నాటికి సెంచరీ కొట్టడం ఖాయం. $1కి ₹100 అవటం ఖాయం. మన ఎకానమీ పెరిగింది అని చెప్తున్నారు. పెరిగిందంటే దానికి కారణం ప్రపంచంలో ఉన్న 4వ అతిపెద్ద ఎకానమీ అంటున్నారంటే దానికి మన జనాభా కారణం. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎకానమీ కూడా పెరుగుతుంది. అంతేగాని ప్రభుత్వాల పనితీరు కాదు. యూపీఏ హయాంలో 2004లో డాలర్ విలువ ₹44 ఉంది. 2014 నాటికి ₹60 అయింది. అంటే 10 ఏళ్ల యూపీఏ పాలనలో ₹16 దిగజారింది వాల్యూ. ఎన్డీఏ హయాంలో 10 ఏళ్లలో ₹30 దిగజారింది. అంటే దాదాపు రెట్టింపు. డాలర్తోనే కాదు, యూరోతో కంపేర్ చేసుకున్న అదే పరిస్థితి. 2014లో €1కి ₹77 ఉంటే ఇప్పుడు ₹104 దిగజారింది. అంటే ₹27 తగ్గిపోయింది. నాకు ఆర్థిక శాస్త్రం అంత పట్టలేదు కానీ రూపాయి విలువ వేగంగా దిగజారటం అనేది ఖచ్చితంగా దేశానికి మంచిది కాదు. 6 ఏళ్లుగా ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు మరి ఏ మంత్రదండంతో ఈ ఎకానమీని కాపాడతారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.